సో మన దాడుల తరువాత పాకిస్తాన్ ఇప్పుడు కామ్ అయినట్టే కనిపిస్తోందా? ఏం జరుగుతోందంటారు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నిజంగా అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాయి పాకిస్తాన్ పరిస్థితి ఏంటి రాత్రి అన్ని అటాక్స్ తర్వాత అని. అదే మనం ఇంతకుముందు చెప్తున్నట్టుగా చాలా సమస్యలు ఉన్నాయి. కేవలం భారత్ అటాక్ అనేది చిన్న సమస్య మాత్రమే. భారత్ చేసిన అటాక్ తర్వాత ఇంటర్నల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఏ దేశంలోనైనా ఒక యుద్ధం చేస్తుంటే ఆ దేశానికి ప్రజలందరూ పూర్తిగా సహకరిస్తారు, ఆ దేశ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తారు. కానీ పాకిస్తాన్లో మాత్రం రాత్రి చాలా విభిన్నమైన వాతావరణం కనిపించింది. పీటీఐ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్కి సంబంధించినటువంటి పార్టీ, ఆ పార్టీ మద్దతుదారులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అనేక ప్రాంతాల్లో రావల్పిండి నుంచి ఇస్లామాబాద్ వరకు ఉన్న చాలా సిటీస్లో ర్యాలీలు నిర్వహించారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అసమర్థత వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని నిరసిస్తూ ర్యాలీలు చేశారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇమ్రాన్ ఖాన్ ప్రధాని ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు అంటూ చెప్పారు. షెబాజ్ షరీఫ్కి సంబంధించి వ్యతిరేక నినాదాలు చేస్తూ, ప్రధానమంత్రికి సంబంధించి వ్యతిరేక నినాదాలు చేస్తూ ముందుకెళ్లారు. అదొక విషయం అయితే పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఇప్పటివరకే కనిపించట్లేదు. అసలు ఆయన ఉన్నారా లేకపోతే అరెస్ట్ చేశారా? నిన్న రాత్రి చాలా రకాల వార్తలు వచ్చాయి, ఆయన అరెస్ట్ చేశారని, కొత్త చీఫ్ నియమిస్తున్నారని చాలా వార్తలు వచ్చాయి. ఇంత యుద్ధ వాతావరణం ఉంది, ఇంత స్ట్రైక్స్ జరుగుతున్నాయి, పాకిస్తాన్ చాలా డ్యామేజ్ అవుతుంది. ఇప్పటికీ కూడా మునీర్ ఎక్కడ ఉన్నారు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎక్కడ కనిపించట్లేదనే నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా కూడా దానిపైన క్వశ్చన్స్ రేజ్ చేస్తుంది. దాంతోపాటు రిజిగ్నేషన్స్ కూడా కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీలో చాలామంది రాజీనామా చేసి వెళ్తూ ఉన్నారు. ఇక ఇండియా చేస్తున్నటువంటి స్ట్రైక్స్ని, ఎయిర్ రైడ్స్ని సమర్థవంతంగా తిప్పి కొట్టలేకపోతుందనే ఆందోళన ప్రజల్లో ఉంది. ఎందుకంటే వరుసగా చాలా పట్టణాల్లో జరుగుతున్నటువంటి రైడ్స్ విషయంలో ఇండియా తీసుకున్నంత జాగ్రత్తలు పాకిస్తాన్ తీసుకోలేకపోయింది. అక్కడ కొలెటరల్ డ్యామేజ్ ఉంది. దాంతోపాటు కొంతమంది పౌరులు చనిపోయారు, ఆర్మీ పర్సన్స్ చనిపోయారు, 2 యుద్ధ విమానాలను పోగొట్టుకుంది, ఒక పైలట్ని ఇండియా అదుపులోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్. వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయలేకపోయింది అనేది ఇంకొకటి. ఇక వీటన్నిటితో పాటు చాలా ప్రాంతాల్లో కరాచీ పోర్టుతో పాటు చాలా విలువైనటువంటి ఆస్తులను కూడా కోల్పోయింది. దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. పెషావర్ లాంటి నగరాల్లో చేసినటువంటి బాంబ్ బ్లాస్టులు, వాటికి ఇంతవరకు ఎవరు క్లెయిమ్ చేయలేదు. ఇటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా మేము బ్లాస్ట్ చేసినట్టుగా చెప్పలేదు. ఇస్లామాబాద్లో కూడా బ్లాస్టులు జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. అసలు దేశ ప్రధాని ఇంత క్లిష్ట పరిస్థితుల్లో, ఇంత యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక దేశ ప్రధాని ఓవర్ నైట్ మొత్తం కూడా ఆర్మీతోనో, ఆర్మీ ఆఫీషియల్స్తోనో దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్స్, ఎప్పటికప్పుడు గ్రౌండ్ రియాలిటీ ఏం చేయాలి, వార్ సిచ్యువేషన్ ఎలా కొనసాగుతుంది అనేది చేస్తూ ఉండాలి, డిప్లొమాటిక్ మ్యాటర్స్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. కానీ దేశ ప్రధానే ఆయనే పూర్తిగా అంటే సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్ళడం అంటేనే ఆ దేశం ఎంత సేఫ్. 2 రకాల సమస్యలు తీవ్రంగా కనిపిస్తున్నాయి పాకిస్తాన్లో. ఒకటి ఎక్స్టర్నల్ వార్, ఇండియాతో అనవసరంగా కాలు దువ్వుకొని వాళ్ళని కవ్వించి చేయించుకున్నటువంటి దాడులుగా చూడొచ్చు. ఆ దాడుల్ని తట్టుకోలేకపోతుంది, వాటి కౌంటర్ అటాక్ చేయలేకపోతుంది, అక్కడ ప్రజల్ని ప్రొటెక్ట్ చేసుకోలేకపోతుంది. రెండోది బలూచిస్తాన్కి సంబంధించినటువంటి సైన్యం, అక్కడ ఉన్నటువంటి లిబరేషన్ ఆర్మీ పూర్తిగా సింధు ప్రావిన్స్ వైపు వస్తుంది. సింధు ప్రావిన్స్ని కనుక వాళ్ళు టేక్ ఓవర్ చేస్తే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది పాకిస్తాన్ బలూచిస్తాన్ చేతిలోకి వెళ్ళిపోయినట్టు. ఇక పాకిస్తాన్లో పెద్దగా మిగిలేదేం లేదు. సో అదొక సమస్య. ఇంకా మూడోది రాజకీయ సమస్య. పీటీఐ పూర్తిగా వ్యతిరేక నిరసనలు ర్యాలీలు చేస్తూ ఉంది. ఇది దేశంలోనే ఒక ఆందోళన క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రాకేష్ మీరు చెప్పినట్టు పాతాళంలోకి వెళ్ళిపోతున్న పాకిస్తాన్ మళ్ళీ డ్రోన్స్ అలాగే మిసైల్స్ దాడులు చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? మళ్ళీ ఆ ధైర్యం చేస్తుందా? ఖచ్చితంగా అది చేయదని మాత్రం చెప్పలేము. అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన ఉంటుంది. ఏం చేయనప్పుడు, ఇండియా చాలా సహనంగా ఉన్నప్పుడు, చాలా సందర్భాల్లో చాలా దాడులు జరిగినప్పుడు, బాంబ్లాస్ట్ జరిగినప్పుడు చాలా సహనంగా ఉన్న సందర్భాల్లోనే బార్డర్లో ఏకపక్ష కాల్పులు చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. కాల్పుల విరమణ ఉన్నటువంటి ప్రాంతాల్లో, ఎల్ఓసి దగ్గర కొంత అండర్స్టాండింగ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా కాల్పులకు తెగబడ్డటువంటి ఇష్యూస్ చూసాం. అలాంటి పాకిస్తాన్ ఇప్పుడు సైలెంట్గా ఉంటుందని చెప్పలేదు. ఏదో ఒకలాగా వాళ్ళకు ఉన్నటువంటి సామర్థ్యాన్ని నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రపంచ దేశాల ముందు మేమేం తక్కువ కాదు అని చెప్పుకునేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంది. కానీ ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఇండియాకు ఉన్నటువంటి సత్తా ఏంటి, ఇండియా ఎంతవరకు దూసుకురాగలుగుతుంది, వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ వాళ్ళకు మీద జరుగుతున్నటువంటి, భారత్ మీద జరుగుతున్నటువంటి అటాక్స్ని సమర్థవంతంగా కౌంటర్ అటాక్ ఇస్తూ ఏ విధంగా అటాక్ చేయగలుగుతారో అనే విషయాన్ని మాత్రం క్లియర్గా అర్థం చేసుకోగలుగుతుంది. కాబట్టి చూడాలి. ఇంకా అంటే కొన్ని ప్రాంతాలను టార్గెట్ చేసి దొంగ దెబ్బ తీసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వైష్ణోదేవి ఆలయం పైన డ్రోన్ అటాక్ మనం చూసాం. అలాంటి సెన్సిటివ్ ఏరియాస్లో డ్రోన్ ద్వారా దొంగ దెబ్బ తీసేటువంటి ప్రయత్నాలు ఉంటాయి. బార్డర్ దగ్గరగా ఉన్నటువంటి బార్డర్లో విలేజెస్లో చొరబడి ఏదైనా దుశ్చర్యలకు పాల్పడేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటిని భారత్ అంచనా వేస్తుంది. ఆర్మీ కూడా చాలా సిద్ధంగా ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది.